ఆధారిత రాష్ట్రంలోని అన్నదాతల ఆక్రందనలు ఈ ప్రభుత్వం వినేంత వరకు సిపిఐ తమ పోరాటాలను కొనసాగిస్తూనే ఉంటుందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా రైతాంగ వ్యతిరేక విధానాలను ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని తెలిసినా కూడా అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు అధ్యక్షులు నోరెత్తలేక ఆహా ఓహో అంటూ భజన చేయడం ఏపీ ప్రజలు చేసుకున్న దురదృష్టమని మండిపడ్డారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు శివాజీ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం తీవ్రమైనటువంటి గందరగోళంలో, భయాందోళనలో, ఆత్మహత్యలు చేసుకునేటటువంటి వైపున ప్రయాణం సాగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి, చేతలు మాత్రం గడప కూడా దాటుతాం. ఇది చేస్తామని డాంబికాలు పలుకుతూ ఉన్నారే. అన్నం పెట్టే రైతన్న, వరి పండించిన రైతు కానీ, పత్తి పండించిన రైతు కానీ, మినుములు పండించిన రైతు కానీ, ఏ ఒక్క రైతైనా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మేము సంతృప్తికరంగా ఉన్నాము, మా పంటకు గిట్టుబాటు ధర వచ్చింది అని చెప్పే ఒక్క రైతు ఆత్మహత్యల పరంపరలో ఉన్నటువంటి రైతాంగానికి కనీసమైనటువంటి సహకారాన్ని అందించారా? ఈ బడ్జెట్, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ భారతదేశంలో ఉన్నటువంటి నుంచి 20వ తేదీ వరకు నరేంద్ర మోడీ మోసాన్ని ఎండగడతా ఉన్నాం. నరేంద్ర మోడీ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు, వాటిలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి తీసుకునేదంతా ఇస్తున్నదెంతో నడి రోడ్డు మీద ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. అందుకని ప్రజలు గమనించాలి, ప్రభుత్వాలు అధికారం కోసం ఉన్నాయి తప్ప ప్రజల కోసం లేవనేటటువంటి వాస్తవం స్పష్టంగా కనపడుతూ ఉంది. ప్రజల కోసం, ప్రజల బాగు కోసం లేనటువంటి ఏ ప్రభుత్వం సిపిఐగా మేము హర్షించం. ఎందుకంటే నిన్ను గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయవని నిన్ను అధికారంలో తీసుకొని వస్తే వాళ్ళు చేసినవే నువ్వు చేస్తూ ఉంటే మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నా దగ్గర వైట్ బుక్ ఉందంటున్నాడు. రెడ్ బుక్లు కాకుండా గత 2 సంవత్సరాలుగా తామర తెగులతో అల్లాడిన మిర్చి రైతాంగం ఈ సంవత్సరం మొదటలో అతివృష్టి వల్ల కొంత పంటని దున్నేయటం కూడా జరిగింది. మిర్చి పంటని గడిచిన 2 సంవత్సరాలతో పోలిస్తే విస్తీర్ణం కూడా ఈ సంవత్సరం తక్కువ మన జిల్లాలో. అయినప్పటికీ కూడా మిర్చి ధర లేదు. గత 2 సంవత్సరాలుగా మిర్చి ధర ఉన్నప్పటికీ దిగుబడులు చాలా తక్కువగా ఉన్నాయి. గత 2 సంవత్సరాలు 23,000 నుంచి 27,000 సగటున మిర్చి ధర ఉంటే ఒక టైంలో తేజ రకం 45,000 కూడా కొనడం జరిగింది. ఇవాళ 11,000, 10,000, 12,000 మించి మిర్చి ధర పలకట్లేదు.